మైక్ ఇవ్వండి. ఇప్పుడు నువ్వు ఇద్దరి సమస్యలు విన్నావు. 206 మంది ఉన్నారు ఇక్కడ. సమస్యలు సేమ్ సమస్యలే. నీ అభిప్రాయం ఏంటి? ఎట్లా చేయగలుగుతావు? ప్రభాకర్ గారు ఇంకా మెంటల్గా ప్రిపేర్ కాలేదు. ఈరోజు రమ్మంటే వచ్చారు. వస్తాను నేను చెప్పాను. ఈ గ్రామాన్ని అగిరిపల్లిని తీసుకొని ఊరంతా కూడా మేము చేసే పని చేస్తాం. సెక్రటరియట్ ఉంటుంది. ఈ సెక్రటరియట్ తీసుకోవాలి. అగిరిపల్లి సెక్రటరియట్లో ఆదాయం పెంచాలి అందరిది. ఈ 206 కుటుంబాలని పైకి తీసుకొచ్చే బాధ్యత మీరు ఒక్కరే చేయగలుగుతారా? 2-3 కావాలని ఇస్తాం. మీరందరూ కలిసి ఇప్పుడు వాళ్ళ చదువు విషయం చూశారు. ప్రభుత్వం ఇచ్చేదే కాకుండా మీరు వాళ్ళకి ఒక స్ఫూర్తినిచ్చి అండగా నిలబడి చదివించి వాళ్ళని పైకి తీసుకురావాలి. ఏం చేస్తారు చెప్పండి. ముందుగా సార్, ఈ అవకాశం కల్పించినందుకు మీకు నేను ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. ఈ ఆగేరిపల్లి గ్రామంలో 1975 నుంచి 85 మధ్య చాలాసార్లు ఈ గ్రామానికి రావడం నేను వస్తుండేవాడిని. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కాటన్ సీడ్ ప్రొడక్షన్ చేస్తుండేవాళ్ళం. అందుకని నాకు ఈ ప్రదేశం అంతా తెలుసు. మంత్రి గారు చెప్పగానే దానికోసం అని చెప్పి నేను ముందుకు వచ్చాను, దీంట్లో పార్టిసిపేట్ చేద్దామని. కాకపోతే ఈ కార్యక్రమం గురించి నాకు పూర్తి వివరాలు తెలియకపోవడం వల్ల మీరు అడగంగానే నేను ఇందాక చెప్పలేకపోయాను. ఈ యొక్క మీ యొక్క స్కీమ్ చాలా మంచి స్కీమ్ ఇది. ప్రతిసారి కూడా ప్రతి టర్ము మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంచి మంచి స్కీమ్స్ మీరు ఆలోచించి దేశంలో ఎక్కడ లేనటువంటి స్కీమ్స్ని మీరు పెడుతూ ఉన్నారు. అదే రకంగా ఈ P4 స్కీమ్ కూడా చాలా మంచి స్కీమ్ ఇది. దీంట్లో మీరు చెప్పిన విధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ 200 ఫ్యామిలీస్ కూడా ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్ మిషనరీ యొక్క సహకారంతో మేము చేయగలిగినటువంటి సపోర్ట్ చేస్తాము. దరిదాపు ఈ 4 సంవత్సరాల పీరియడ్లో అన్నీ ఒకరోజు చేయలేకపోవచ్చు. ఈ 4 years పీరియడ్లో ఒక 20-25 కోట్ల రూపాయల వరకు మా వైపు నుంచి నేను సపోర్ట్ చేసి దీన్ని సక్సెస్ అయ్యేట్టుగా చేస్తామండి. దీంతోపాటు మా ఊరి పక్కనే నూజివీడి పక్కన తొక్కులూరు గ్రామం, అక్కడ కూడా ఇటువంటి స్కీము మీ యొక్క ఆదేశాలతో ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. అక్కడ కూడా మేము పార్టిసిపేట్ చేస్తాం. ఇది కాకుండా అదనంగా అది కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రభాకర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకొచ్చాడు. 4 సంవత్సరాల్లో ఒక 15 నుంచి 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ఈ కార్యక్రమంలో ముందుకొచ్చాడు. ప్రభుత్వం చేసేదానికి అదనంగా 15-20 కోట్లు ఖర్చు పెడతారు. డబ్బులు ఒక ఎత్తైతే మీరు చూపించే స్ఫూర్తి, టైమ్లీ వాళ్ళకిచ్చే సలహాలు చాలా ముఖ్యం. మీరేం చేయాలంటే ఒక COOని ఒకరిని పెట్టి, మీకు చాలా వెంచర్స్ ఉంటాయి. ఎన్ని కంపెనీలు ఉన్నాయి మొత్తం? 5 కంపెనీలు ఉన్నాయి. 5 CEOలు ఉంటారు, MDలు ఉంటారు, అందరూ ఉన్నారు. మీ మేనేజ్మెంట్ కింద అందరూ పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు మీ ఫ్యామిలీ బిజినెస్లో కూడా మీరు మీ పిల్లలు చెప్పేదారు వాళ్ళు ప్రొఫెషనల్గా వాళ్ళు చేస్తారు. ఇక్కడ కూడా ఒక వినూత్నంగా బాగా చదువుకున్న వాళ్ళు పెట్టి, ఇప్పుడు ఇద్దరు చూశారు మీరు. ఒక ముస్లిం గర్ల్, ఆ అమ్మాయికి అయితే భర్త డ్రైవర్, ఆ అమ్మాయి 9 వరకు చదువుకున్నది. 3 పిల్లలు ఉన్నారు. ఇంటి జాగా లేదు, ఆస్తులు లేవు. ఆ అమ్మాయి పరిస్థితి. రెండో అమ్మాయిని మీరు చూశారు. ఎవరైతే దుర్గా అనే అమ్మాయి భర్త బోన్ క్యాన్సర్తో చనిపోయాడు. 2 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ మామకు పెన్షన్ వస్తుందని పెన్షన్ కూడా ఇవ్వకపోతే విడోగా ఉంటే ఇప్పుడే ఈ నెల నుంచే పెన్షన్ ఇమ్మన్నాను. 12 నెలల్లో 12 × 4,000 50,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. కానీ 2 పిల్లలు చదివించాలంటే అవకాశం లేని పరిస్థితి. కాబట్టి ఆ అమ్మాయి పిల్లల్ని ఏ విధంగా చదివించగలుగుతారు? ఆ అమ్మాయి యంగ్స్టర్ కాబట్టి ఆ అమ్మాయిని ఏ విధంగా ప్రోత్సహించి కొంత చదువు కూడా నేర్పించి కుట్టు మిషన్ ఇప్పిస్తామా, లేకుంటే ఒక 2-3 గేదె ఆవులు పట్టిస్తే నెలకు ఒక 20,000 రూపాయల ఆదాయం వచ్చేట్టుగా చేయగలుగుతామా? ఇలాంటి మీరంతా ఒక ప్రణాళిక తయారు చేసి ఈ 206 కుటుంబాలని పైకి తీసుకొచ్చే బాధ్యత మీ టీముకు మీకు అప్పచెప్తున్నా. మీ ఊరు చేయండి. ఈ ఊరు ఇక్కడికి వచ్చాను కాబట్టి మీ బాధ్యత షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్. మనతో సమానంగా నా ఉద్దేశం ఒకటి, ఈరోజు వీళ్ళు ఇక్కడ కూర్చున్నారు.
రేపు వీళ్ళ పిల్లలు మార్గదర్శకులుగా తయారు కావాలని అంటే ఆ ఉన్నతమైన స్థాయికి ఎదగాలని ఇది కంటిన్యూగా చేయాలనుకుంటున్నాను. ఏదో 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు. సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గాలి. ఇప్పుడు ఉన్నాడు ప్రభాకర్ గారు, ఆయన ఒక 5,000 కోట్లు టర్న్ ఓవర్ ఉంది, ఆయన ఆదాయం వస్తుంది. ఆయన తిండి బంగారం తినడంలా, బంగారు మంచం మీద పడుకోవడంలా, మళ్ళా ఆయన పడుకునేది మామూలు బెడ్ మీదనే పడుకుంటాడు. ఆయన తినే తిండి మీకంటే తక్కువే తింటాడు, ఎందుకంటే ఆరోగ్యంగా ఉండాలని. మీరన్నా స్వీట్లు తింటారు, ఆయన స్వీట్ కూడా తినడు. అంటే దీనికి కారణం డబ్బులు సంపాదించడం అనేది అవసరం. దేనికి అవసరం అంటే ఒక మనిషి పైకొచ్చాడు, జీవితంలో అనుకున్న విజయాన్ని సాధించాడంటే ప్రభాకర్ని ఇప్పుడు నేను అన్నాను. మామూలుగా ప్రభాకర్ అయితే నువ్వు చూడు ప్రభాకర్ అంటాం. ప్రభాకర్ ఒక పారిశ్రామికవేత్త, 5 కంపెనీలు ఉన్నాయి, 5,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఉంది, 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాడని చెప్పాను. ఆ కొలమానంకే ఈ డబ్బులు పనికొస్తాయి. శాశ్వతంగా మీకు పేరు ఉండాలంటే ఇలాంటి పేదవాళ్ళు కూడా మీతో సమానంగా పైకొచ్చి వాళ్ళని పైకి తీసుకొస్తే అది జీవితాంతం పూలే గారిని ఎట్ట గుర్తుపెట్టుకున్నామో ఆ విధంగా ఈ ప్రాంతం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. దానికోసం కోరుతున్నా. మేమందరం కూడా పనిచేసే తృప్తి కోసరం. ఒక జీవితంలో ఇంత కష్టపడుతున్నామంటే ఒక స్థాయి వరకు సొంతానికి కష్టపడతాం, వ్యక్తిగతంగా కష్టపడతాం, ఆ తర్వాత మంచి పేరు కోసం కష్టపడతాం. అలాంటి ప్లాట్ఫామే ఈ జీరో పావర్టీ P4 మార్గదర్శి బంగారు కుటుంబం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.